తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కర్నూలులో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భాషాభిమానులు, సాహితీ ప్రియులు హాజరయ్యారు. సదస్సు ప్రారంభానికి ముందు తెలుగు భాషను రక్షించాలని ర్యాలీ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వారు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు భాషను డిగ్రీ వరకు బోధించాలని పరిరక్షణ సమితి సభ్యులు కోరారు. తెలుగు భాషలోనే మాట్లాడాలి, తెలుగు భాషలోనే చదవాలి, తెలుగు మాధ్యమం ఉండాలి, తెలుగు పాఠశాలలు ఉండాలి. అట్లాగే స్కూల్ స్థాయి నుంచి ప్రాథమిక స్థాయిలో తెలుగులోనే బోధన జరగాలి. అట్లాగే ఇంటర్మీడియట్లో తెలుగు ఖచ్చితంగా చదవాలి. డిగ్రీ స్థాయిలో కూడా 4వ సెమిస్టర్ దాకా తెలుగు ఉండాలి. అలాగే మన ప్రొఫెషనల్ కోర్సెస్, టెక్నికల్ కోర్సెస్లో కూడా, అంటే ఇంజనీరింగ్ ఇట్లాంటి వాటిల్లో కూడా, మెడిసిన్ ఇట్లాంటి వాటిల్లో కూడా తెలుగు ఒక అంశంగా ఖచ్చితంగా ఉండాలి. తెలుగు లేకపోతే మన భాష, లేకపోతే మన చరిత్ర, మన సంస్కృతి, మన తరతరాల మన జీవన సందళ్ళన్నీ పోతాయి. మమ్మీ డాడీ అనే సంస్కృతి వచ్చి అందరూ ఏదో కొంతమంది విదేశాలకు వెళ్లే వాళ్ళ కోసం పిల్లల్లో ఉండేటువంటి మేధా వికాసాన్ని అంతా అణిచివేయడం జరుగుతోంది. దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి, విద్యావేత్తలు ఆలోచించాలి. మన గౌరవం, మన గర్వం, మన చిరునామా మన తెలుగు భాష. దీన్ని కాపాడుకునే దిశలో అందరం కృషి చేద్దాం.